గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం సంగతి? అబ్బో నిన్నంతా బౌలింగ్ అది ఇది అయ్యేసరికి ఒకటైంది. ఆ ఈరోజు జూయిష్ మ్యూజియంకి వెళ్దాం. చూపిస్తా జూస్ ఎలా ఉన్నారు, హిట్లర్ ఎలా చంపాడు, వాళ్ళు ఇక్కడ ఎట్ట బతికేవాళ్ళు అవన్నీ చూపిస్తా ఈరోజు. ఇప్పుడే వాకింగ్ వచ్చా, కొద్దిగా బెటర్ ఉంది బ్యాక్ పెయిన్. సో మేబీ మండే నుంచి ఏమన్నా మళ్ళీ మన డైలీ ప్రాసెస్ జిమ్ స్టార్ట్ చేద్దాం. వీడితో ఇదే బాధ. కుక్కను చూసాడు అనుకోండి, ఇదిగో నేను లాగుతున్నా చూడండి, ఇప్పుడు బొక్కవి కదలదు, నన్ను చంపుతుంటాడు ఇక. వచ్చు. ఈరోజు మాకు డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయిందనమాట. సో అందుకని మేము ఇండియా కన్నా 4.5 hours వెనకుంటాం. అంటే తొందరగా తెల్లారిద్ది, చీకటి కూడా తొందరగా పడిద్ది. 4ంటికి చీకటి పడిద్ది, ఇక ఏడవాలన్నమాట కూర్చొని మొత్తం. ప్యాలెస్ ఆఫ్ కల్చర్, అది రష్యన్స్ కట్టించారు అన్నమాట. జూయిష్ మ్యూజియం ఇక్కడ పోలాండ్లో World War II ముందు జూయిష్ ఉండేవాళ్ళు. హిట్లర్ వేసేసాడు అందరు, అడాల్ఫ్ హిట్లర్. ఇక్కడ పోలాండ్లో ఫ్రెండ్స్ World War II ముందు చాలామంది జూయిష్ ఉండేవాళ్ళు అనమాట. World War II అప్పుడు అందరు మైగ్రేట్ అయ్యారు, చాలామంది చచ్చిపోయారు. ఇప్పటికీ ఉన్నారు ఇక్కడ కొంతమంది, కాకపోతే ఇక అప్పుడే కదా అంతా ఇజ్రాయిల్ ఇదంతా. సో అందరు ఇజ్రాయిల్ మైగ్రేట్ అయిపోయారు. ఇప్పుడు ఆ హిస్టరీ గురించి తెలుసుకుందాం. Anya, don't sneak into the camera. If you wanna join into the camera, okay? Entrance to museum. ఇది ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంటుంది. నీకు చూపిస్తా, ఇది ఆర్కిటెక్ట్ బాగా కట్టాడు ఎవడో, కానీ వాడెవడో కాదు, వాడి పేరు కూడా చెప్తా ఎవడో. ఆర్కిటెక్ట్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, హెడ్ ఫోన్స్ ఇచ్చారు, గైడ్. మనం వెళ్తూ ఉంటే వాడు చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇందులో బాగుంటుంది, 2-3 సార్లు యూజ్ చేసాం వేరే చోట. జూయిష్ మ్యూజియం ఎంట్రన్స్ అన్నమాట. అది వచ్చేసి ఫారెస్ట్ అంట, అలా ఉండేదండి ఫారెస్ట్. జూయిష్లు పోలాండ్లో 1000 ఏళ్ళ నుంచి బతుకుతున్నారు. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? టేక్ దిస్ చైర్ విత్ యూ, టేక్ ఎ రెస్ట్ వైల్ టూరింగ్ ద ఎగ్జిబిషన్. అది చైర్ తీసుకొని వెళ్ళడమే, వెళ్తా చైర్ మనం. వీడంట ఎవడో ఇబ్రహీం యాకూబ్ 10th centuryలో వచ్చాడంట పోలాండ్కి. చెకియా అదంతా. ఇక్కడ పొలాలు బాగుంటాయి, అంతా ఐరిష్ అదే ఇజ్రాయిల్ వాళ్ళంతా వెళ్ళండి అని చెప్పాడంటే. ఇజ్రాయిల్ వాడు చెత్త అంట, వాళ్ళు వచ్చినప్పుడు తయారు చేశారంట. తాళం గుర్తి. ఇక్కడ ఫస్ట్ పోలాండ్లో బాప్టిజం స్టార్ట్ చేసినప్పుడు అంట. ఈడంట మిష్కా II కింగ్ గారు 963లో బాప్టిజం తీసుకోవడం. అంతకుముందు లేదు ఇక్కడ బాప్టిజం కానీ క్రిస్టియానిటీ కానీ. ఈడు బాలిష్ వాట్ ఇస్ హిస్ నేమ్? బాలిష్ దే. వీడు ఫస్ట్ జూయిష్కి లీగల్ స్టేటస్ ఇచ్చాడంట. ఇమిగ్రెంట్స్ కదా మరి, నాలాగా ఇక్కడ ఇల్లు వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అని.
అక్కడ రాసింది. 1423లో జూయిష్ వార్ సాగి ట్యాక్స్ కట్టిన బిల్లు. జూయిష్ పీపుల్. శ్మశాన వాటిక ఫ్రెండ్స్ జూయిష్ వాళ్ళది. ఒక శిలాఫలకం చెక్కుతారు అంతే. దాని రెప్లికా వాళ్ళు చూడండి ఎలా పెట్టాడు. పదిహేను సెంచరీలో 100 మంది ఉన్నారంట పోలాండ్ వాళ్ళు ఏడ. దాని తర్వాత ఎక్కువ అయ్యారంట. అప్పటి నుంచి వీళ్ళు ట్యాక్సులు పే చేయడం స్టార్ట్ చేశారు. ఈ సింబల్ వచ్చేసి పోలాండ్ లిథువేనియన్ యూనియన్ సింబల్ అంట. ఈగల్ సింబల్ వచ్చేసి పోలాండ్, గుర్రం వచ్చేసి లిథువేనియా. మధ్యలో కలుపుతున్నారు. ఫస్ట్ 1573లోనే వీళ్ళు కామన్వెల్త్ గేమ్ స్టార్ట్ చేసి మెడల్స్ ఇచ్చారు. ఇవన్నీ మెడల్స్ అప్పట్లోనే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాతకాలంలో పేపర్ ఎలా ప్రింట్ చేస్తున్నారో చూస్తున్నాం అనమాట. పేపర్ ఎంటీ అది వేస్తున్నాం. షో దెమ్ దిస్ వన్. ఇక్కడ ఒకటి ఉంది ముద్ర. పేపర్ ఇలా పెట్టాము, ఇలా మూసాము, ఇలా మూసాము. ఒకసారి ఇలాగా, ఒకసారి ఇలాగా, ఒకసారి ఇలాగా, ఒకసారి ఇలాగా. ఎలాగ ప్రింట్ చేస్తున్నారు 15th సెంచరీలో. ఇప్పుడే ఒకటి తెలిసింది, 1500వ సెంచరీలో వస్తే అప్పుడు 1% ఉన్నారంట ఎవరు, జూయిష్లు పోలాండ్లో. ఇప్పుడు 17th సెంచరీకి వచ్చేసరికి 10% ఆఫ్ ద పోలాండ్ పాపులేషన్ జూయిష్ ఉన్నారంట. యుద్ధం మొదలు పెట్టారు మరి. ఇదంతా గ్రాఫిక్స్. మూవీ చేశారు వీళ్ళు, బాగా చేశారు. నిజంగానే ఉన్నట్టుంది. వెనక వాళ్ళు చేశారు, సూపర్ ఉంది. అంటే అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేసి స్క్రీన్ వేసి పెట్టారు. చాలా బాగా చేశారు ఎడిటింగ్. ఇది అలా పెట్టుకొని ఎక్కడ కూర్చోవచ్చు అంతే. అది మళ్ళీ తీసుకొని నడుచుకుంటూ వెళ్తామే. జూయిష్ హౌస్లోకి వచ్చినప్పుడు ఇది ఉంటుంది, థోరా. అంటే మనకి భగవద్గీత ఎలానో, బైబుల్ ఎలానో, జూయిష్కి థోరా అలా. ఇంటికి ఎంటర్ అయ్యే ముందు ఇలా టచ్ చేసి వాళ్ళు ఎంటర్ అవుతారంట. మెయిన్ డోర్కి ఉంటుంది. సినేకాక్ ఇది అప్పట్లో. ఇది ఉంది కదా, ఏమంటారు, ప్రీస్ట్ పెట్టుకుంటారు కదా. థోరాని డైరెక్ట్గా చేతితో ముట్టుకోకూడదు అనేసి దీంతో లైన్స్ అనేది చదవడానికి ఇదిగో ఫింగర్లో దీంతో పెట్టి చదువుతారు. ఏంటారు, ఒక్కొక్క రిలీజన్ ఒక్కొక్కలాగా ఇలా ఉండేయంట జూయిష్ హౌసెస్ బలిసిన వాళ్ళవి. 19th సెంచరీలో కట్టిన అపార్ట్మెంట్. 18th
లైబ్రరీ రెప్లికా 19th సెంచరీలో రైల్వే స్టేషన్ కట్టినప్పుడు. World War II బాంబింగ్ వార్స్ అలా ఉన్నాయి. వార్సా మొత్తం గొల్ల గొల్ల చేసి వదిలిపెట్టారు.